Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కమ్మని పాలకూర పప్పుని తయారు చేసుకుందాము. నేను చూపించే విధంగా పాలకూర పప్పుని తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పాలకూర పప్పును తయారు చేసుకోవడానికి 3 కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులో 2 గ్లాసుల నీళ్లు వేసుకొని 4-5 తరిగిన పచ్చిమిర్చి, సగం తరిగిన ఉల్లిపాయ, 4 తరిగిన టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పాలకూర, పసుపు, 1 స్పూన్ నూనె వేసుకొని 7 నుంచి 8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికేంత వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడికేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. చింతపండు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు, చింతపండు, ఆకుకూరలు అన్నీ మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇవన్నీ బాగా మెత్తగా కలిసిపోయేటట్టుగా ఈ విధంగా ఎనుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది గట్టి పప్పు ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఉండడం ఇష్టపడతారు. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా నీళ్ళు యాడ్ చేసుకోవడము లేదంటే ఇలానే ఉంచేసుకోవడము చేసుకొని పప్పుని ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. కడాయి లేదా గిన్నెలో 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటేనే పప్పు టేస్టీగా ఉంటుంది. 4-5 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత తయారు చేసుకున్న పప్పును వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వేడి అన్నంలో ఈ పాలకూర పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని కొద్దిగా ఆవకాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, వేడి పాలకూర పప్పు రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.